మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. నెల్లూరులో డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో డిఎస్ఆర్ పాఠశాలలను ఆధునీకరిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే డిఎస్సి నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ప్రచారాలు నిరాధారమని, కూటమి అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ రిఫార్మ్స్ భాగంగానే నెల్లూరులో తీసుకుంటే ఏదైతే విఆర్ హై స్కూల్ గత ప్రభుత్వం మూసేసిందో, గత ప్రభుత్వం మూసేసింది, అది నెల్లూరు కార్పొరేషన్లో నడిఒడ్డులో ఉంది. అదే స్కూల్లో నేను చదివింది అక్కడే. దాన్ని గత ప్రభుత్వం మూసేసింది కంప్లీట్గా. అయితే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చా, ప్రభుత్వ రంగాన్ని దీన్ని రీఓపెన్ చేస్తాను. నేను ఇచ్చిన మాట రీఓపెన్ చేస్తానని. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూల్ని అటు మా పిల్లల సపోర్ట్తో, ఎన్సీసీ కంపెనీ సపోర్ట్తో దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్గా తయారు చేసాం. 1100 మంది విద్యార్థులు యాక్చువల్గా ఈరోజు చదువుతున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, అంత బాగా తీర్చిదిద్దాం. అయిన తర్వాత అనేక మంది యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది వ్యాపారస్తులు కావచ్చు, లేదా అనేక మంది దాతలు కావచ్చు, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళందరినీ యాక్చువల్గా అక్కడ రకమాన్ని చూడమని రిక్వెస్ట్ చేశా. అందులో డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు యాక్చువల్గా రావటం, అక్కడ దాన్ని చూడటం, చూసిన వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రిఫార్మ్స్లో భాగంగానే నెల్లూరులో తీసుకుంటే ఏదైతే విఆర్ హై స్కూల్